ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం గృహ నిర్మాణం చేయవలసిన స్థలం కలిసొస్తుందా లేదా అన్నది తెలుసుకుందాం. ఇక్కడ మనం స్థలం అంటే ప్లేస్గా భావించాలి. అంటే పలానా వాళ్ళు పలానా చోట గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఆ స్థలం అన్నది వీళ్ళకి కలిసి వస్తుందా లేదా, అంటే పలానా వాళ్ళు హైదరాబాద్లో గృహ నిర్మాణం చేయాలి అనుకుంటే ఆ హైదరాబాద్ అన్నది వీరికి కలిసి వస్తుందా లేదా, అంటే ఆ ప్లేస్ అన్నది వీరికి కలిసి వస్తుందా లేదా అన్నది ఇక్కడ ప్లేస్ అంటే మనం స్థలంగా భావించాలి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే స్థలం మొత్తం కూడా స్థలాలు 3 రకాలుగా మనం భావిస్తాము. ఫస్ట్ది జీవస్థలం. జీవస్థలం అంటే దాంట్లోనే మనకి కనిపిస్తుంది. జీవ అంటే లైఫ్ అన్నమాట, అంటే జీవించడం. సో జీవస్థలం. అలాగే సమస్థలం. సమస్థలం అంటే పర్వాలేదు, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం జీవస్థలంకే ఇస్తాము. సెకండ్ ప్రిఫరెన్స్ సమ, అంటే మనకి ఈ సమ రిజల్ట్ వచ్చినప్పుడు పర్వాలేదు అని కాంప్రమైజ్ అయ్యి మనం తీసుకుంటాం కదా, సో అది సెకండ్ ప్రిఫరెన్స్ సమ. ఇంకా నిర్జీవ స్థలం అంటే మనం అశుభంగా భావిస్తాము, మృత స్థలంగా మనం చెప్తామన్నమాట. సో ఇవన్నీ స్థలాల్లో 3 రకాలు అనేవి ఉంటాయి. సో ఈ 3 రకాల్లో జీవస్థలం సమస్థలం మనం శుభంగా చెప్తాము, నిర్జీవ స్థలం అన్నది మనం అశుభంగా భావిస్తాము. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే గృహ నిర్మాణం చేసే స్థలం కలిసి వస్తుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ స్టెప్ గృహ నిర్మాణం గ్రామం, నగరం లేదా వీధి అక్షరాలు అన్నది ఫస్ట్ మనం రాసుకోవాలి. అంటే మీరు ఎక్కడైతే గృహ నిర్మాణం చేయదలిచారో అది గ్రామం కావచ్చు, నగరం, వీధి అక్షరాలు. ఆ గృహ నిర్మాణ నగరం యొక్క అక్షరాలు అన్నవి ఫస్ట్ మీరు లెక్కల్లోకి తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఇంటూ 4. ఫస్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ తోటి మీరు మల్టిప్లై విత్ 4, అంటే ఇక్కడ గుణించాలి, 4 తోటి గుణించాలి. థర్డ్ స్టెప్ గృహ యజమాని సంఖ్య అన్నది మనము తీసుకొని ఈ వచ్చిన రిజల్ట్కి మనము ఎడిషన్ అన్నది చేయాలి, అంటే కూడిక అన్నది చేయాలి. గృహ యజమాని, గృహ నిర్మాణం ఎవరైతే చేస్తున్నారో గృహ యజమాని, అతని యొక్క పేరు సంఖ్య అన్నది మనం తీసుకోవాలి. తీసుకొని ఈ సెకండ్ స్టెప్లో మనకి రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్కి మనం ఇక్కడ యాడ్ అన్నది చేయాలి, అంటే కూడిక అన్నది చేయాలి. ఫోర్త్ స్టెప్ డివైడెడ్ బై 3. ఈ 3 స్టెప్స్ అయిన తర్వాత థర్డ్ స్టెప్లో మనకి వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, దాంతో డివైడెడ్ బై 3 అన్నది చేయాలి. 3తో ఎందుకు డివైడ్ చేయాలి అంటే మొత్తం కూడా మనకి స్థలాలు 3 ఉన్నాయి కదా, జీవ సమ నిర్జీవ. సో ఆ 3 స్థలాలు కాబట్టి మనం ఇక్కడ 3తో డివైడ్ చేయాలి. ఫైనల్గా మనకి రిమైండర్ కనుక 1 వచ్చినట్లయితే జీవస్థలంగా భావించాలి, రిమైండర్ 2 వస్తే సమస్థలంగా భావించాలి, రిమైండర్ కనుక 0 వచ్చినట్లయితే మనకు నిర్జీవ స్థలంగా మనం భావించాలి. ఇంకా ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే నాగేశ్వరరావు అనే అతను బేగంపేటలో గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్నారు. సో ఆ బేగంపేట స్థలం అన్నది ఎలా ఉంటుందో మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గృహ నిర్మాణం, అంటే వారు ఎక్కడైతే గృహ నిర్మాణం చేయాలనుకున్నారో ఆ అక్షరాలు, అంటే ఆ నగర అక్షరాలు అన్నది మనం తీసుకోవాలి. వాళ్ళు బేగంపేటలో గృహ నిర్మాణం చేయాలనుకున్నారు కాబట్టి బేగంపేట అక్షరాలు మొత్తం కూడా 4, 1 2 3 4. ఈ గమ్ అన్నది ఇది మొత్తం కూడా ఒక అక్షరం కిందే వస్తుంది, 1 2 3 4. సెకండ్ స్టెప్ ఇంటూ 4. ఇక్కడ బేగంపేట మనకి మొత్తం 4 అక్షరాలు కదా, ఆ వచ్చిన రిజల్ట్ని ఇంటూ 4 అన్నది చేయాలి. సో 4 × 4 16, అంటే మనకి 16 రిజల్ట్ అన్నది వచ్చింది. థర్డ్ స్టెప్ గృహ యజమాని సంఖ్య, అంటే గృహ నిర్మాణం ఎవరైతే చేస్తున్నారో యజమాని వాళ్ళ సంఖ్య అన్నది తీసుకోవాలి. సో గృహ యజమాని పేరు నాగేశ్వరరావు కాబట్టి మొత్తం కూడా ఈ పేరులో 6 అక్షరాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 6 అక్షరాలు అన్నది తీసుకొని మనం ఇక్కడ ఎడిషన్ అన్నది చేయాలి. అంటే సెకండ్ స్టెప్లో మనకి రిజల్ట్ 16 వచ్చింది కదా, ఆ 16కి +6 అన్నది చేస్తే మనకి ఆన్సర్ 22 అన్నది వస్తుంది. తర్వాత ఫోర్త్ స్టెప్ డివైడెడ్ బై 3 అన్నది చేయాలి. 22 డివైడెడ్ బై 3 అలా రిజల్ట్ చేసినప్పుడు మనకి రిమైండర్ అన్నది 1 వస్తుంది, అంటే శేషం అన్నది 1 వస్తుంది. సో రిమైండర్ 1 వచ్చినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నాము జీవస్థలంగా మనం భావించాలి. సో ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వారు ఎక్కడ గృహ నిర్మాణం చేయాలనుకున్నారో ఆ అక్షరాలు అన్నవి తీసుకోవాలి. సో ఇక్కడ బేగంపేట కాబట్టి 4. సెకండ్ స్టెప్ ఇంటూ 4 చేయాలి. 4 × 4, అంటే ఫస్ట్ స్టెప్లో 4 వచ్చింది కదా, ఆ 4 × 4 అన్నది చేయాలి, 16 రిజల్ట్ వచ్చింది. థర్డ్ స్టెప్ మళ్ళీ
గృహ నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో వారి అక్షరాలు తీసుకోవాలి. వారు నాగేశ్వరరావు అక్షరం కాబట్టి మొత్తం అక్షరాలు 6 కాబట్టి సెకండ్ స్టెప్లో మనకి 16 రిజల్ట్ వచ్చింది కదా. 16కి ఈ నిర్మాణ యజమాని గృహ యజమాని అక్షరాలన్నీ కలపాలి. 16 + 6 = 22. ఫోర్త్ స్టెప్ మనకి ఈ ఆన్సర్ థర్డ్ స్టెప్లో వచ్చింది 22 కదా. 22కి ÷ 3 అన్నది చేయాలి. ఎందుకంటే మొత్తం స్థలాలు 3 కాబట్టి చేయాలి. అలా చేస్తే మనకి రిమైండర్ 1 అన్నది వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ 1 అంటే జీవస్థలంగా మనం భావించాలి. జీవస్థలం అంటే మనకి ఆ తీసుకునే ఇల్లు కలిసి వస్తుందని మనం చెప్పచ్చు. సో జీవస్థలం అంటే మనం ఎటువంటి సందేహం లేకుండా అక్కడ గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు. సమస్థలం అంటే మనకు పర్వాలేదు, ఓకే తీసుకోవచ్చు అని మనం ఇక్కడ అనుకోవచ్చు. నిర్జీవ స్థలం అంటే మనం అశుభంగా భావిస్తాము, ఆ నిర్జీవ స్థలం అన్నది మనము తీసుకోము. సో ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ జీవస్థలంగా భావించాలి. అంటే ఈ నాగేశ్వరరావు అనేవారు బేగంపేటలో ఎటువంటి సందేహం లేకుండా వారక్కడ గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు. ధన్యవాదములు.